అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకిపురం మండలం డిండి వద్ద వశిష్ఠ గోదావరిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణంలో 6వ నెంబర్ పిల్లర్ పక్కకు ఒరిగిపోయింది. పిల్లర్ 50 అడుగుల లోతుకు దిగాల్సి ఉండగా 23 అడుగుల లోతుకు నిర్మాణం జరగగానే ఒక ప్రక్కకు ఒరిగింది. గోదావరిలో లోతు ఎక్కువ ఉండడం వల్లనే ఆ పిల్లర్ ఒరిగిందని అధికారులు అంటున్నారు. కోనసీమ రైల్వే పనులు మొదలుపెట్టి 10 ఏళ్లు పూర్తవుతున్నా ఒక్క కొలిక్కి రాలేదు. ఇప్పుడు నిర్మాణ పనుల్లో తలెత్తుతున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. రైల్వే లైన్ లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు వశిష్ఠ, వైనతయ్య, గౌతమి నదుల మధ్య రైల్వే ఒక బ్రిడ్జిల నిర్మాణం ఇప్పుడో మొదలైంది. అయితే మందకొడిగా ఈ పనులు సాగుతున్నాయి. అనుకున్న రీతిలో ముందుకు సాగటం లేదు. అయితే తాజాగా చూసినట్లయితే వశిష్ఠ నదిలో చించినాడ దిండి మధ్య నిర్మాణం జరుగుతున్న పిల్లర్స్ లో ఒక 6వ పిల్లరు పక్కకి ఒరిగిపోయింది. ఇది 50 అడుగులు కిందకి దిగాల్సింది 23 అడుగులకి వెళ్ళినప్పటికీ పక్కకి ఒరిగిపోయిన పరిస్థితి. ఈ పిల్లర్ని ఏ విధంగా సెట్ చేయాలనే పరిస్థితిలో ఇప్పుడు రైల్వే సాంకేతిక అధికారులు అలాగే కాంట్రాక్టర్లు కూడా దీని మీద మల్లగుల్లాలు పడుతున్నారు. దాన్ని తిరిగి యథాస్థ స్థితికి తీసుకొచ్చేందుకు కొన్ని పనులు కూడా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ పిల్లర్ని తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉందా, లేకపోతే కొత్తది నిర్మించాలనేది రైల్వే అధికారులు తేల్చి చెప్పాల్సి ఉంది. అయితే ఇప్పటికే 10 ఏళ్ళకు పైగా అయింది కోనసీమ రైల్వే నిర్మాణ పనులు చేపట్టి. కోటిపల్లి, నర్సాపురం మధ్య ఈ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగాల్సి ఉన్నాయి. అయితే దీనికి ఈ పనులు పూర్తి కావాలంటే మొదట గోదావరి ఉపనదుల మీద 3 ఉపనదులు అంటే గౌతమి, ఇక్కడ వైనతయ్య, వశిష్ఠ నదుల మధ్య ఉన్న గోదావరికి బ్రిడ్జిలు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరగాల్సి ఉంది. దీనికి పిల్లర్స్ ప్రధానం. ఈ పిల్లర్స్ నిర్మాణంలో కొంతవరకు ఇక్కడ గౌతమి అలాగే వైనతయ్య నదిలో పూర్తిగా వచ్చాయి. ఇక్కడ వశిష్ఠ నదిలో చూసినట్లయితే ఒక 6వ పిల్లరు కుంగిపోవడంతో, పక్కకి ఒరిగిపోవడంతో ఇప్పుడు కొత్త సమస్య ఏర్పడింది. దీన్ని సరిచేసేందుకు ఇప్పుడు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఎందువల్ల ఇలా జరిగింది, ఏ సాంకేతిక కారణాల వల్ల జరిగిందా, లేకపోతే లోతు ఎక్కువగా ఉండడం వల్ల ఒరిగిపోయిందని చెప్తున్నారు. అదే కారణమైతే ముందుగా దీన్ని ఎందుకు అధ్యయనం చేయలేదు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు రైల్వే పనులకు సంబంధించి కోనసీమ రైల్వే సాధన సమితి అనేక ఉద్యమాలు చేసింది. ఈ పనులు వేగవంతం చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. గత ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో కూడా ఈ పనులు మందకొడిగా సాగాయని కూడా కోనసీమ రైల్వే సాధన సమితి ఆరోపించింది. దీనికోసం ధర్నాలు, ఆందోళన కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే వశిష్ఠ నది మీద చించినాడ దిండి మధ్య నిర్మిస్తున్న ఏదైతే ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లలో 6వ పిల్లరు పక్కకి ఒరిగిపోవడం, కుంగిపోవడం ఒక పెద్ద ఇదిగా మారింది. ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీన్ని సాంకేతికంగా సరిచేస్తారా, లేకపోతే పునరుద్ధరించడానికి అవుతుందా, లేకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడ కొత్తది నిర్మించాలా అనేది ఇప్పుడు రైల్వే అధికారులే తేల్చి చెప్పాల్సి ఉంది.